ఇండియాస్ #1 రతన్ టాటా Upstox లో ఇన్వెస్ట్ చేశారు. మీరు కూడా Upstox లో DEMAT అకౌంట్ ఓపెన్ చేయండి. అక్కడి నుండి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ నుండి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే లైఫ్ టైం AMC ఛార్జెస్ తో పాటు 20,000 రాకెట్ కాల్స్ కూడా ఉచితంగా పొందండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్ర మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. రామచంద్ర మూర్తి గారు, వాల్యూ ఇన్వెస్టింగ్ అనే సిరీస్లో మనం ఫస్ట్ ఎపిసోడ్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించిన ఫండమెంటల్ అనాలిసిస్ మన ప్రేక్షకులకు తెలియజేశారు. అండ్ ఇవాళ మనం ఈ వాల్యూ ఇన్వెస్టింగ్ అనే సిరీస్లో రెండవ వీడియో చేయబోతున్నాం. మరి ఈ సెకండ్ ఎపిసోడ్లో ఏ కంపెనీకి సంబంధించిన ఫండమెంటల్ అనాలిసిస్ నాకు మన ప్రేక్షకులకు తెలియజేయబోతున్నారు? తప్పకుండా విష్ణు గారు. నేను ఫస్ట్ వీడియోలో వన్ ఆఫ్ ద ఇన్స్పైరింగ్ పర్సన్ గురించి చెప్పాను, ధీరుభాయ్ గారు. అలాగే ఇవాళ ఇంకో కంపెనీ గురించి చెప్తున్నాను. ఆయన కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్స్పైరింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూస్, ఎథిక్స్, వీటి మీద నారాయణమూర్తి గారు, ఇన్ఫోసిస్ కంపెనీ. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు. ఎంతో విలువలు, విశ్వసనీయతతో కూడిన సంస్థ ఇన్ఫోసిస్ అంటే. అవునండి, ఆ కంపెనీ అండి. దాని గురించి ఇవాళ మనం వాల్యూ ఇన్వెస్టింగ్లో చెప్దాం అనుకుంటున్నాం. సో ఇది ఫస్ట్ 8 మెంబర్స్తో పూణేలో 1981లో స్టార్ట్ చేశారు సార్. ఇది 1981లో పూణేలో స్టార్ట్ చేశారు. అప్రాక్సిమేట్గా ఒక 40 ఏళ్ల క్రితం చేశారు ఇది. ఇప్పుడు ఇది ఏంటంటే ఇవాళ సెకండ్ లార్జెస్ట్ ఐటీ కంపెనీ ఇన్ ఇండియా. ఓకే. తర్వాత ఇది ఐపీఓకి 1993 ఫిబ్రవరిలో వచ్చింది. ఐపీఓకి 27-28 ఇయర్స్ బ్యాక్ వచ్చింది. తర్వాత ఏంటంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ కంపెనీ, నాస్డాక్లో లిస్ట్ అయిన ఫస్ట్ ఇండియన్ కంపెనీ ఇదే. నాస్డాక్లో లిస్ట్ అయిన ఫస్ట్ ఇండియన్ కంపెనీ ఇన్ఫోసిస్. నాస్డాక్లో లిస్టింగ్ అయింది. అది 1999లో. అసలు ఆ టైంలో స్టాక్ మార్కెట్ మీద ఐడియానే ఎవరికీ లేదు. అలాంటి టైంలోనే వండర్స్ క్రియేట్ చేసింది. అయితే ఇంకొక వండర్ ఏంటంటే ఈ ప్రైస్ లిస్ట్ అయినప్పుడు 145 రూపీస్కి లిస్ట్ అయింది. ఇప్పుడు 93లో. బై 99లో అది 8,000కి వెళ్ళిపోయింది దాని షేర్ వాల్యూ. సో అసలు ఆ టైంలోనే ఇన్ఫోసిస్ 145 లిస్ట్ అయ్యి 8,000 దగ్గరికి వెళ్ళి 1999లో అంత వాల్యూ ఇన్వెస్టింగ్ అనేది అసలు అన్లిమిటెడ్ మనీ అనేది ఇక్కడ ప్రింట్ అయిపోయింది దీనిలో. సో తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఈ ప్రమోటర్ గ్రూప్ స్టేక్స్ వచ్చి 12.95% ఉంటుంది. ఇప్పుడు నేను దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇప్పుడు కరెంట్ ప్రైస్ వచ్చి ఈ కంపెనీది 1764 ఉంది సార్ ఇవాళ February 10th. తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 7,41,000 crores ఇది. అండ్ ఈపీఎస్ వచ్చి 51.13 ఉంది ఇది, ఎర్నింగ్ పర్ షేర్. అలాగే పిఈ రేషియో అనేది తీసుకుంటే ఇది 34 ఇస్తుంది పిఈ రేషియో. ఇండస్ట్రీ సెక్టర్ పిఈ రేషియో 40 ఉంది ప్రజెంట్. తర్వాత బుక్ వాల్యూ వచ్చి ఇది 181 రూపీస్ బుక్ వాల్యూ. తర్వాత ఇది పీ/బి అంటాం. ప్రైస్ టు బుక్ వాల్యూ వచ్చి 9.7 ఉంది, హైయెస్ట్ ఉంది. సో ఫేస్ వాల్యూ వచ్చి ఇది 5 రూపీస్ ఫేస్ వాల్యూ. తర్వాత డివిడెండ్ డీల్ వచ్చి ఇది 1.53. సో ప్రమోటర్ స్టేక్ హోల్డర్ వచ్చి 12.91. ఈ పారామీటర్స్ అన్నీ ఎందుకు అంటే ఫండమెంటల్గా మనం స్టడీ చేసేటప్పుడు వీటి మీద చూస్తాం అన్నమాట కంపెనీని. అండ్ తర్వాత పాయింట్ వచ్చి ఇది ఆల్మోస్ట్ 40 ఇయర్స్ ఉంది, ఇది ఐటీ కంపెనీ. నెక్స్ట్ 45-50 ఇయర్స్ ఇది ఉంటుంది. సో కాబట్టి నెక్స్ట్ 40-50 ఇయర్స్ ఈ షేర్ మనకు ఉండాలి. అది వాల్యూ ఇన్వెస్టింగ్, ఫర్ ఎవర్ ఇన్వెస్ట్మెంట్. నేను చెప్పిన పాయింట్, మనం ఇది ఇన్వెస్ట్ చేసేసి ఇది మనకి అసెట్ లాగా ఉంటుంది. సో అలా మీరు ఉండాల్సిన కంపెనీ ఇన్ఫోసిస్ కంపెనీ. సో దీని గురించి ఇక మీ మాటలు చెప్పండి. మీ ఇన్ఫోసిస్ మీకు ఏమనిపిస్తుంది? అంటే ఇన్ఫోసిస్ గురించి ఆల్మోస్ట్ ఇండియాలో అందరికీ తెలుసు. నారాయణమూర్తి గారు చాలా డౌన్ టు ఎర్త్గా ఉంటారు. ఎంతో విలువలు, విశ్వసనీయతతో కూడిన వారు కంపెనీని నడిపిస్తున్నారు. ఇవాళ ఇన్ఫోసిస్ కంపెనీ గురించి తీసుకుంటే సార్, ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ కంపెనీ ఇన్ ఇండియా. ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కానీ లేదు, ఇది కాంట్రిబ్యూషన్ ఎంప్లాయీస్ని ఇండియాలో మనకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం కానీ, తర్వాత నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ పాయింట్లో ఇది ఆల్ ఓవర్ ఇండియాలో స్ప్రెడ్ అయి ఉన్న వింగ్స్ ఉన్న కంపెనీ ఇది. దీనివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా మన ఎకానమీ కానీ మన జీడిపికి కానీ చాలా దానికి ఇంపాక్ట్ ఉంది, ఉపయోగపడుతున్నాం. అసలు ఇవాళ ఐటీ ఇండస్ట్రీ ఇంత బూమ్ అవటానికి కారణమే ఈ ఇన్ఫోసిస్ కంపెనీ. వన్ ఆఫ్ ద పిల్లర్ ఇది. ఇవాళ స్టూడెంట్స్ కానీ
ఇవాళ మా ఒక ఐటీ కంపెనీస్లో ఇంతమంది ఎంప్లాయ్మెంట్ చేస్తున్నా లేదు, ఇన్ని ఐటీ కంపెనీలు ఇండియాలో వచ్చినా ఇదే బ్యాక్గ్రౌండ్ సార్, బ్యాక్ బోన్ ఇదే కంపెనీ. ఈవెన్ గ్లోబల్ వైడ్గా ఇండియా అనగానే ఫస్ట్ వాళ్ళ ఐటీ అనే మాట్లాడుతున్నారంటే అంతటి స్థాయి. ఒకప్పుడు ఇండియాని ఏమనేవాళ్ళం అంటే చాలా అది ఒక డెట్ కంట్రీ లేకపోతే పూర్ కంట్రీ అనేవాళ్ళు, ప్లస్ అసలు జనాభా చాలా ఎక్కువ అనేవాళ్ళు. కానీ ఈ కంపెనీస్ వల్ల ఇండియాలో మేధస్ ఎంత ఉందా అనేది వీఆర్ నవ్ ఏం జరుగుతుందంటే మనం ఫ్యాక్టరీ లాగా క్రియేట్ చేస్తున్నాం, మేధస్ని ఇస్తున్నామని. సో టాలెంట్ ఎకానమీ అనే ఒక సంకేతం అందించగలిగటానికి ఇచ్చిన పిల్లర్ ఈ ఇన్ఫోసిస్ కంపెనీ సార్. సో అలాంటి కంపెనీ దీనివల్ల తెలియకుండా కంపెనీతో పాటు మన ఇండియా ఎకానమీలో కానీ ఇండియాలో ప్రతి మనిషి కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు ఈ కంపెనీ వల్ల. ఒక ఇన్స్పిరేషన్, పాజిటివ్ ఇన్స్పిరేషన్. అంటే ఇంత గ్రోత్ మనం ఇవ్వగలమా, అసలు ఒక మనిషి విజన్ ఎంత రకంగా ఉంటుందా అనేది కళ్ళ ముందు కనపడుతున్న విజన్ ఇది. ఇదే ఇన్స్పైర్ తీసుకొని కొన్ని వేల కంపెనీలు, ఐటీ కంపెనీలు వచ్చేసారు. అలాగే కొన్ని వేల మంది ఇవాళ ఐటీలో ఎంప్లాయ్మెంట్ తీసుకున్నామంటే ఈ కంపెనీస్ వల్ల జరిగినాయి. సో అది ప్రత్యక్షంగా పరోక్షంగా అందరికీ కూడా ఒక రకమైన ఇన్స్పిరేషన్ ఇచ్చిన కంపెనీ ఇన్ఫోసిస్ అనేది. కాబట్టి మన పోర్ట్ఫోలియో ఉండాల్సిన సెకండ్ ఇంపార్టెంట్ కంపెనీ అనేది ఈ ఇన్ఫోసిస్ కంపెనీ సార్. అంటే ఐటీ సెగ్మెంట్కి సంబంధించి ఇన్ఫోసిస్ని మనం పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు అంటారు. యాడ్ చేసుకోవచ్చు సార్.